ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజ్ ఆవరణలో యానిమల్ సేస్ ఫౌండేషన్ ఫౌండర్ జయసూర్య మరియు సోషల్ యాక్టివిటీస్ జనసేన పార్టీ వీర మహిళ పసుపులేటి పూర్ణిమ గారి కుమార్తె మేఘా ఆధ్వర్యంలో రిఫ్లెక్టివ్ కాలర్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్లు పాల్గొని ఫౌండేషన్ నిర్వాహకులైన జయసూర్య, మేఘాలను అభినందించారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ, నగరంలో ఆవులు, కుక్కలు మరియు రకరకాల జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారని, రాత్రిపూట వాటిని వదిలేస్తే అవి రోడ్డుకు అడ్డంగా వచ్చి వాహనాలకు తగిలి మృతి చెందుతున్నాయని, జంతువులను కాపాడుకునేందుకు యానిమల్ సేస్ ఫౌండేషన్ తరపున రేడియంతో కలిగి ఉన్న కాలర్ బెల్ట్ను ధరింపజేయడం వలన జంతువులకు అలాగే నైట్ డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇది ఒక మంచి ఆలోచన అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న యానిమల్ సేస్ వారిని అభినందించారు. కంది రవిశంకర్ మాట్లాడుతూ, యానిమల్ సేస్ ఫౌండేషన్ తరపున జంతువులకు కాలర్ బెల్ట్ ధరించడం వలన ఎటువంటి యాక్సిడెంట్స్ జరగవని, నోరు లేని మూగజీవాలకు ఈ బెల్ట్ చాలా ఉపయోగపడుతుందని, అంతేకాకుండా ఈ నాగార్జున డిగ్రీ కాలేజీకు సంబంధించి 200 మందికి పైగా విద్యార్థులు ఈ రిఫ్లెక్టివ్ కాలర్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావడం చాలా సంతోషకరమని, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండే జంతువులకు కూడా ఈ బెల్ట్ను ధరింపచేసేందుకు విద్యార్థులకు బెల్ట్లను అందజేశారు. అనంతరం షేక్ రియాజ్ మరియు కంది రవిశంకర్ చేతుల మీదుగా ఆవులకు, కుక్కలకు కాలర్ బెల్ట్ ధరింపజేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ యోగయ్య చౌదరి, జనసేన నాయకులు కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, పర్వతరెడ్డి కిషోర్ కుమార్ మరియు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. యానిమల్ సే ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఒంగోలులో నాగార్జున డిగ్రీ కాలేజీలో ఈ యానిమల్స్ రిఫ్లెక్ట్ కాలర్ డ్రైవ్ ఇక్కడ నిర్వహించటం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ ట్రస్ట్లో మెంబర్స్గా చేర్చుకోవటం, ఈ యొక్క అవకాశాన్ని నాగార్జున డిగ్రీ కళాశాల యాజమాన్యానికి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గారికి, నాగార్జున డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యోగయ్య చౌదరి గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎప్పుడు కూడా దారిలో చూస్తూనే ఉంటాం. ఎందుకంటే పగలే కాకుండా రాత్రిపూట కూడా మనం వాహనాలు వెళ్తుంటే ఆ వాహనాలకి అడ్డంగా మూగజీవాలు, అది బర్రెలు కావచ్చు, లేకపోతే ఆవులు కావచ్చు, అలాగే డాగ్స్ కావచ్చు, ఏ అయినా ఆ రోడ్డు మీద అలాగా కూర్చొని మనం వాటి మీదకి బళ్ళు, కార్లు వెళ్ళే చాలాసార్లు చూసాం. అవి ఒక్కోసారి మూగజీవాల ప్రాణాలు పోవటమే కాకుండా ఎవరైతే వాహనాల మీద ఉన్నామో, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి జరగకుండా ఈ కాలర్ డ్రైవ్ నిర్వహిస్తూ వీటి మీద అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ, వీరు ముందు ఇలాంటి కార్యక్రమాలు, చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలి. విద్యార్థుల్లోనే కాకుండా, ఎందుకంటే విద్యార్థి దశ నుంచే ఎక్కువ శాతం మనం ప్రజల్ని చైతన్యం చేయగలం. ఎందుకంటే సమాజంలో మనం ఏమి చేయాలన్నా విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది కాబట్టి, ఈ దశ నుంచే మనం ఈ యొక్క ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా అలవాటు పడి ఈ యొక్క ఆర్గనైజేషన్ని విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నటువంటి మా సోదరి కుమార్తె మేఘా అభినందనలు తెలియజేస్తూ, మేఘాకి ఈరోజు అమ్మాయి పుట్టినరోజు కాబట్టి మీ అందరి సమక్షంలో మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వేదిక అలంకరించిన షేక్ రియాజ్ గారు, కూడా చైర్మన్ గారికి, అండ్ ప్రిన్సిపాల్ గారికి, మేఘా గారికి, ఈ ఆర్గనైజ్ చేస్తున్న ఈ టీం అందరికంటే మెయిన్ మీ స్టూడెంట్స్కి, మీ క్లాస్ విలువైన
టయాన్ని వదులుకొని వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు అనేది మనకి చదువుతో పాటు ఇవి కూడా నేర్చుకోవాలండి. మనందరం రోజు నిత్యం లేచిన దగ్గర నుంచి వచ్చి మా ఇంటికి వెళ్ళేదాకా ఎన్నో మధ్యలో దోవలో చూస్తూ ఉంటాము. మన ఇళ్లలో కుక్కలను పెంచుకుంటాం, అన్ని పెంచుకుంటాం, ప్రతి ఒక్కరిని మనం చూస్తూ ఉంటాం చాలా అన్ని. ఈ అన్నిటికీ ఈ డ్రైవ్ వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నైట్ టైం జీవాలు ఎక్కడ వస్తాయి, మూల కూర్చుంటాయి, తప్పక అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ క్రాస్ చేస్తున్నప్పుడు ఇవన్నిటికీ చాలా ఇబ్బంది జరుగుతుంటాయి. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇలాంటి కార్యక్రమం స్టూడెంట్స్ నుంచే మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉంటారు కాబట్టి, ఇళ్లలో చూస్తారు కాబట్టి వాటికి కూడా మన చీకట్లో లైట్లు ఆపేసుకుంటాం నైట్ టైము, కానీ కుక్కను వదిలేస్తాం, ఆ కుక్క ఎక్కడో తిరుగుతూ ఉండిద్ది. అలాంటిది అదే మన మెడలో ఈ లైట్ లాగా ఉంటే నైట్ టైం వెలుగుతూ ఉండిద్ది, కుక్కను ఐడెంటిఫై చేయొచ్చు, ప్రతి ఒక్కరికి బాగుండిద్ది. ఇలాంటి కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. మీ అందరూ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు నెలకి 1, 2, 3 సహాయం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు మంచి జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడు ఎవ్వరూ చేయలేరు. ఈ ప్రధానమంత్రి గారు కూడా ఏం చేయలేరు, కానీ అందరూ కలిసి చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇలాంటి ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అనేది మన రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే మనం ఎంతో ముందుకు వెళ్తాము. చూసుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ మంచి డ్రైవ్ వచ్చింది. ఈరోజు మేఘా గారు తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తనకి మా బ్లెస్సింగ్స్ అందరూ ఇస్తాం. మీ అందరూ ఫ్రెండ్షిప్ అందరూ ఉండటం వలన చాలా ఉపయోగం ఉండిద్ది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఒక్కటన్నా చేయాలనే ఆలోచన పెట్టుకున్నప్పుడు ఈ డ్రైవ్ అనేది చాలా పూర్తి అయ్యిద్ది. ఒంగోలులో ఆవులు కూడా చాలా అడ్డంగా నైట్ టైము రోడ్లుకి అడ్డంగా ఉంటాయి. కొన్నిసార్లు మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేసి అది దాదాపు 50% తగ్గింది. వాటికి మధ్యలో ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి కూడా చేశారనుకోండి చాలా ఉపయోగం ఉంటాయి మనకి. ఈ డ్రైవ్ ఎప్పుడు బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి, ఇలా టీము సక్సెస్ అవ్వాలని చెప్పి ఎస్టర్డే నెల్లూరులో పెట్టారు. గ్రాండ్ సక్సెస్ అయిందంట. ఒంగోలులో కూడా వచ్చి పెట్టారు. వాళ్ళకు కూడా చాలా అనుభూతిగా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రేపు మళ్ళీ అమరావతిలో పెడుతున్నారు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇలా ఎంటైర్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కాలేజీకి ఇంత మంచి ప్రోగ్రాంలో మనల్ని కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు శ్రేష్ఠ తరపున మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ నాన్న. పూర్ణిమ మేడం గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ నాన్న, హ్యాపీ బర్త్డే. సో ఇట్స్ అ గ్రేట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. మీ ఏజ్కి మీరు చేస్తున్నారని సంబంధం లేదు. సూపర్ నాన్న, మీ అందరికీ ఎక్సలెంట్. సార్ మీ వాల్యుబుల్ టైం, ఇంత మంచి ప్రోగ్రామ్ కోసం మీ వాల్యుబుల్ టైం ఇచ్చింది మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ నాన్న. ప్రోగ్రామ్ అర్థమైంది కదా ఏంటి అసలు కాన్సెప్ట్ అనేది. రోడ్ సైడ్ యానిమల్స్ సేఫ్టీ ఈజ్ ద మెయిన్ మోటో, రైట్? సో దానికి సంబంధించి రేడియం కలర్స్ ఉన్న బెల్ట్స్ మీకు అరేంజ్ చేస్తారు. ఇంత మంచి ప్రోగ్రాంలో నాగార్జున కాలేజ్ తరఫున ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఏదో నేమ్స్ ఇచ్చినట్లు చెప్పున్నారు ఆల్రెడీ. ఇట్స్ అ గ్రేట్ థింగ్. మనము నాగార్జున కాలేజ్ తరఫున ప్రతి సోషల్ యాక్టివిటీలో మనం ఉంటాం. రీసెంట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం సార్. 120 బ్యాగ్స్ ఇచ్చాం ఇక్కడ. సో ఆ రోజు స్పెషల్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పర్టికులర్గా కాల్ చేసి చెప్పారు గ్రేట్ థింగ్ అని. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇలా ప్రతి ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేసి మన రోల్ మనం నిర్వర్తిద్దాం. ఇట్స్ జస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇది వాస్తవానికి. సో ఇంత మంచి ప్రోగ్రాంలో మా అందరికీ ఛాన్స్ ఇచ్చిన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేస్ ట్రస్ట్. యువర్ గుడ్ నేమ్ నాన్న? జయసూర్య. జయసూర్య, ఇట్స్ అ గ్రేట్ వర్క్. అండ్ పూర్ణిమ మేడం గారు మీకు వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్. ఇంత మంచి ప్రోగ్రామ్ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And we are from Animal Safe, an animal welfare organization. మనం చెన్నైలో చెన్నై అందరికీ తెలుసు కదా, సో చెన్నైలో పనిచేస్తున్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తారంటే దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ స్ట్రే యానిమల్స్, లాట్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్, లాట్ ఆఫ్ స్ట్రే కౌ, క్యాటిల్, అలాగే యానిమల్స్ ఉంటుంది. సో మన ఆర్గనైజేషన్ నుంచి వీఆర్ గివింగ్ థింగ్ కాల్డ్ యాజ్ ఎ రిఫ్లెక్టివ్ కాలర్. ఇది ఏం చేస్తుంది అంటే నైట్ టైంలో ఇఫ్ యూ పుట్ ఇట్ ఆన్ యానిమల్స్ నెక్, ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ యూ ఆర్ డ్రైవింగ్ ఇన్ ద నైట్. At that time, sometimes there are traffic light, sometimes there might not be a traffic light. So whenever you don't have enough of illumination in the night, that time this reflective collar is going to not only save the life of that animal, but also save the life of the person who is driving. Because వాళ్ళు కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఏమో అనిమల్ చూస్తారంటే లెఫ్ట్ రైట్ తీసేసి ఎక్కడికైనా పోయారంటే దిస్ విల్ సేవ్ దట్ పర్సన్ ఆల్సో ఫ్రమ్ సచ్ అన్ యాక్సిడెంట్
and so is the case with that animal. So that is the idea that we had through this program, and in Andhra Pradesh only we've been working for about last 3 years. Amaravati and Vijayawada lo manaki bedde team undi. We have about 700 volunteers in both of those districts. We've been funding a lot of initiatives over there. Ippudu emo animals hurt ayindi ante we're funding for their medical treatment, for their హాయ్, నేను మీ కాలేజ్కి ముందు కూడా వచ్చాను, గుర్తున్నానా? యా, సో మీకు బేసిక్లీ ఐడియా ఉంటుంది ఈరోజు ఇక్కడ ఏం చేసాను. ఆ రోజు మీకు కాలేజ్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈరోజు మేము కాలర్స్ ఇస్తాము మీకు, అండ్ ఆ కాలర్స్ మీరు ఒక స్ట్రీట్ డాగ్స్కి వేసి మాకు ఫొటోస్ పెట్టాలి. అండ్ మీకు ఆ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు వేసి మాకు ఫొటోస్ పెట్టండి. అండ్ మీకు ఐడియా ఉంటుంది లైక్ కుక్కలు అందరినీ కరవడము చేస్తూ ఉంటాయి. అవి బేసిక్లీ ఎందుకు చేస్తాయి అంటే, మేబీ వాటి హార్మోనల్ థింగ్స్ వల్ల కానీ, లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ అవి అలా ఫ్యూరియస్గా ఫెరోషియస్గా ఉంటాయి. దాన్ని రెడ్యూస్ చేయడానికి కోసం అని చెప్పని మేము చెన్నైలో ఒక ప్లాన్ తీసుకొని వచ్చాము. అది ఏంటి అంటే, అలా ఉన్న డాగ్స్కి కొంచెం ఒక షెల్టర్ ప్రొవైడ్ చేసి, వాటికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, వాటికి ఏమైనా సర్జరీస్ ఉన్నవన్నీ చేయించి వాటిని మళ్ళీ స్ట్రీట్స్ మీదకి వదిలేసాము. దానివల్ల యానిమల్ పాపులేషన్ కంట్రోల్ అయింది, అండ్ నెంబర్ ఆఫ్ ఫెరోషియస్ డాగ్స్, కరిచే కుక్కలు అవన్నీ కూడా తగ్గిపోయినాయి మా చెన్నైలో. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ మేము ఒంగోలులో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాము, విత్ ద హెల్ప్ ఆఫ్ రియాజ్ గారు మోస్ట్ ప్రాబబ్లీ. సార్ రవిశంకర్ గారు సార్ కానీ, మీ కాలేజ్ వాళ్ళు కానీ, మీ సపోర్ట్తో మేము చేద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే రిఫ్లెక్టివ్ కాలర్ డ్రైవ్, అండ్ మేము ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో. అండ్ దిస్ ఈస్ ఆర్ phase 1. దే ఆర్ గోనా బీ phase 5 till phase 5. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్లో డాగ్ కాలర్స్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ దిస్ ఈస్ ఆర్ phase 1. సో ప్రాబ్లీ వచ్చే ఫేసెస్లో మళ్ళీ మీ కాలేజ్కి విజిట్ చేయడం జరుగుతుంది, ఇంకా డాగ్ కాలర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నాగార్జున డిగ్రీ కాలేజ్, ఎస్పెషల్లీ యోగేష్ చౌదరి సార్ గారు, వసంత లక్ష్మి మ్యామ్ గారు, రామ్ ప్రసాద్ సార్ గారు, అండ్ ఇక్కడికి వచ్చేసిన షేక్ రియాజ్ గారు, హుడా చైర్మన్, అండ్ రవిశంకర్ గారు, ఫౌండర్ ఆఫ్ రవిశంకర్ గ్రూప్. మీకు ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళ వాల్యుబుల్ టైం కేటాయించి ఇంత దూరం వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేషన్ చేసినందుకు మా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతున్నాం రవిశంకర్ గారికి, రియాజ్ సార్ గారికి, అలాగే మీ యోగయ్య చౌదరి సార్ గారికి. ఇంత అవకాశం కల్పించిన ఈ కాలేజీ యాజమాన్య మేడం అందుబాటులో లేనందువలన రాలేకపోయారు. సో ఆ మేడం వసంతలక్ష్మి మేడం గారికి, రామ్ ప్రసాద్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు. అందరికంటే ముఖ్యంగా మీకు, మీ పార్టిసిపేషన్ లేనిది ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది జరగదు. సో స్పెషల్గా మీకే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.